ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ గాయత్రీ పరంబికా నమ దుందుర్గాయ నమ శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. ఈయనంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఈ రకంగా ప్రభావం చూపిస్తున్నాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గ్రహదోష నివారణార్థం ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా సంపూర్ణ విశ్లేషణ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గోచారరీత్యా బృహస్పతి మార్పు అతిచారంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా గజకేసరి యోగంలో మార్పు అనేది రాజయోగ కారణంగా మారబోతుంది. విశేషంగా ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 5 రాశుల వాళ్ళకి విశేషమైన యోగం అంతా కూడా సిద్ధించబోతుంది ఈ యొక్క బృహస్పతి మార్పు వలన. విశేషంగా జూన్ నెల మాస ఫలితాల్లో భాగంగా గోచారించే మిగతా గ్రహాలన్నీ కూడా ఏ రకంగా యోగిస్తున్నాయి, విశేషంగా బృహస్పతి మార్పు వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఎటువంటి గ్రహయోగం అంతా కూడా కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి, తద్వారా మీకు అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా గోచారిత్య గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే మీనరాశిలో శనీశ్వరుడు యొక్క సంచారం జరుగుతుంది. ప్రధానంగా జూన్ నెల 15వ తారీఖు తర్వాత ఈ యొక్క సూర్య భగవానుడు మార్పు అంతా కూడా జరుగుతుంది. వృషభ రాశి నుంచి మిథున రాశికి మార్పు అంతా కూడా జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి శుక్రుడు, బుధుడు, సూర్య భగవానుడు కలిగిక అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. బృహస్పతి సంచారం అంతా కూడా జూన్ నెల 2వ తారీఖు రోజు నుంచి కర్కాటక రాశిలో విశేషంగా అఖండమైన పుణ్యయోగంతో, అఖండమైన రాజయోగంతో, గజకేసరి యోగంలో అంతా కూడా కర్కాటక రాశిలో ఉచ్చ స్థానాన్ని పొందుతున్న బృహస్పతి యోగం అంతా కూడా రాజయోగ కారణంగా మారబోతుంది. ప్రధానంగా సింహరాశిలో అంతా కూడా కేతు యొక్క సంచారం జరుగుతుంది, మరియు కుంభరాశులు అంతా కూడా రాహు యొక్క సంచారం జరుగుతుంది. గ్రహస్థితి ఈ రకంగా ఉంది కావున మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి రాజయోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడంతా కూడా మార్పు కూడా చెందుతున్నాడు, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా 45 రోజులకు ఒకసారి మార్పు జరుగుతుంది. విశేషంగా ఈ యొక్క పుష్కర యోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఈ యొక్క గ్రహస్థితి మార్పు వల్ల అంతా కూడా అని చెప్పేసి. విశేషంగా మీకంతా కూడా ఎటువంటి రాజయోగ ప్రాప్తి రావాలని ఈ యొక్క గ్రహయోగ కారకత్వం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. అష్టైశ్వర్య యోగం సిద్ధించాలన్నా, రాజయోగ ప్రాప్తి రావాలన్నా పూర్వజన్మ సకృతం అనేది ఉండాలి. పూర్వజన్మ పుణ్యప్రాప్తి వల్ల, గ్రహయోగం వల్ల మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క బృహస్పతి అంతా కూడా రాజయోగ కారకుడు, వ్యాపారంలో అభివృద్ధి తీసుకొచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. అదృష్ట యోగం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. ప్రతి విషయాల్లో కూడా గురుబలం అనేది కారకత్వంగా చెప్తూ ఉంటాం. ముహూర్త భాగంలో కావచ్చు, మరియు వివాహాది శుభకార్యాల్లో కావచ్చు, మరియు ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క అధిక మాసంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మనకంతా కూడా జూన్ నెల 16వ తారీఖు దాకా అధిక మాసం అంతా కూడా జరుగుతుంది, మరియు నిజ దేశ మాసం అంతా కూడా జూన్ నెల 17వ తారీఖు తర్వాత నుంచి అంతా కూడా యోగకరంగా ఉంటుంది. కావున ఈ యొక్క గ్రహస్థితి అంతా కూడా అనుకూలించడానికి ఏ గ్రహ దోషానికి అంతా కూడా పరిష్కారం ఆచరించాలి, ఏ కులదేవత ఆరాధన చేయాలి, ఏ గ్రహానికి అంతా కూడా శాంతి పూజలు ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా 5 రాశుల వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి అని చెప్పాం. ఏ రాశి వాళ్ళకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుందో సంపూర్ణంగా విశ్లేషణ చేసి పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి, తగ్గు పరిష్కారం చేయండి, తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రే సంతుష్టాయ నమః. కన్యా రాశి జాతకులకి గోచారీత్యా జూన్ నెల మాస ఫలితాల భాగంగా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలత చూపిస్తున్నాయని తెలుసుకోవడం జరుగుతుంది. సంపూర్ణ విశ్లేషణ చేస్తాం, మీరంతా కూడా పరిష్కారం ఆచరింటే తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. విశేషమైన పుణ్యయోగం ఏంటిదంటే బృహస్పతి అంతా కూడా అతిచారంలో కర్కాటక రాశిలో ఉచ్చస్థానంలో గజకేసరి యోగంలో మార్పు చెందబోతున్నారు. విశేషమైన రాజయోగము దాదాపుగా 12 సంవత్సరాలకు వచ్చే యోగం అనేది చెప్పడం జరుగుతుంది. విశేషంగా పూర్వజన్మ సుకృతం వల్ల విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. సప్తమాధిపతి అంతా కూడా ఉచ్చస్థానంలో మార్పు చెందడం వల్ల విశేషంగా వృత్తి వ్యాపార ఉద్యోగంలో మార్పు రావడం కానీ, మీ జీవితంలో అనుకోని సంఘటన వల్ల విశేషమైన రాజయోగ ప్రాప్తి రావడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా నూతన వ్యాపారాల్లో లాభాలు సిద్ధించడం కానీ,
నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లో అంతా కూడా లాభాలు గణించడం కానీ, ఆర్థిక లావాదేవీల్లో మీకు అంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మీకు వచ్చిన స్వల్పమైన మిశ్రమైన ఫలితాలు ఇచ్చే గ్రహం ఏంటిదంటే, ఇక్కడ శనీశ్వరుడు అంతా కూడా సప్తమ స్థానంలో వీక్షణతోటి దోషంలో ఉన్నాడు కావున శని భగవాను ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, తిలలు దానం చేసుకోవడం వల్ల విశేషమైన రాజ్యయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. జూన్ 18, 27, 29 తారీఖులో మీకంతా కూడా విశేషమైన ధనయోగం సిద్ధించడానికి కానీ, అదృశ్య యోగం పట్టడానికి కానీ ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాలంతా కూడా నెరవేరడం కానీ, మంచి శుభవార్త వినడం, గృహయోగం కోసమైనా కావచ్చు, భూ సంపద కోసమైనా కావచ్చు, స్థిర ఆస్తి కోసమైనా కావచ్చు, వివాహాది శుభకార్యాల కోసమైనా కావచ్చు, మంచి శుభవార్త వినడం అనేది జరుగుతూ ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా గోమాత సేవని ఆచరించాలి. గోమాతకంతా కూడా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని సమర్పించడం, బొబ్బర్లు, శనగలు, ఉలవలు, మినుములంతా కూడా గోమాతకంతా కూడా నానబెట్టినవి మీ చేత్తో నివేదన చేస్తూ ఉండడం వల్ల, పక్షులకంతా కూడా భూతదయలాగా ఆహారం సమర్పిస్తూ ఉండడం, జలాన్ని సమర్పించడం వల్ల విశేషమైన ధనయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టుకంతా కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల, ఇప్పనూనెతో దీపారాధన చేయడం వల్ల, దేవి ఖడ్గమాన స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ధనధాన్యాది సమృద్ధి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా సూర్య భగవాన్ ప్రీతికరంగా సూర్య నమస్కారాలు ఆచరిస్తూ ఉండండి. సూర్యాయ నమః, అర్కాయ నమః, మిత్రాయ నమః, భానమే నమః, పూషాయ నమః, మార్తాండాయ నమః, ప్రచండ తేజసే నమః, సర్వలోక పితామహాయ నమః నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. ప్రధానంగా వ్యాపార రంగంలో, వృత్తి రంగంలో, పొలిటికల్గా కానీ మంచి పదవులు లభించడం కానీ, విస్తారంగా మీకు గుడ్ విల్ పెరగడం కానీ, మంచి పలుకుబడి పెరగడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ జరుగుతూ ఉంటుంది. విశేషంగా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ లాభాలు సిద్ధిస్తుంటాయి. మహాలక్ష్మీదేవికి తామర పూలతో అర్చించడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. లక్ష్మీ కుబేర శాంతి హోమ ఆది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం. హనుమతే శ్రీరామదూతాయ నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి గోచారరీత్యా బృహస్పతి మార్పు, అతిశారంలో మార్పు వల్ల ఉచ్చస్థానంలో మార్పు, 3 రాశుల్లో మార్పులు చెందుతున్నారు. ప్రధానంగా విశేషంగా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం వల్ల జూన్ 2వ తారీఖు నుంచి మీకంతా కూడా దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. పూర్వజన్మ సుకృతం వల్ల దివ్యమైన యోగం, గజకేశ్వరి యోగం అంతా కూడా సిద్ధించడం, గురు మహర్దశ అంతా కూడా పట్టబోతుంది. నూతన వ్యక్తుల పరిచయం వల్ల మీరంతా కూడా లాభాలు సిద్ధించడం కానీ, ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, మేధా దక్షిణామూర్తి స్వామి వారికి శనగలమాల నివేదన చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దేవాలయ పరంగా విశేషంగా అన్నదానం చేయడం, విశేషంగా ఎక్కడైతే దేవాలయాల ప్రతిష్టలు జరుగుతుంటే మీ వంతు సహాయంగా అక్కడ అన్నదానం చేస్తుండడం, దివ్యమైన పుణ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ఈ పుణ్యయోగంలో అంతా కూడా ఈ యొక్క అధిక మాసంలో మీరంతా కూడా గోమాత సేవ చేయండి. దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రాన్ని మీరంతా కూడా దర్శనం చేసుకోవడం, అంటే పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకోవడం మాత్రం చేత దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. వృత్తి వ్యాపార రంగంలో, ఉద్యోగ రంగంలో మార్పులు రావడం కానీ, ప్రమోషన్స్ కోసం దూర ప్రయాణాల్లో ప్రమోషన్స్ రావడం కానీ, విదేశంలో స్థిరత్వం రావడం కానీ జరుగుతూ ఉంటుంది. ప్రతినిత్యం కూడా మీరు దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయించడం, దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాకాళి దేవాలయంలో మీరంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం, బ్రాహ్మణ అమావాస్య వేళల్లో కానీ, పౌర్ణమి వేళల్లో కానీ కూష్మాండ దానం చేయడం వల్ల దివ్యమైన పుణ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క గ్రహచారరీత్యా, గోచారరీత్యా జాతకం ప్రధానంగా ఉంటుంది. మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది, కానీ జాతకరీత్యా ఉన్న లగ్న చక్రవశాత్తు ఎటువంటి గ్రహదోషాలు ఉన్నాయి, ఆ గ్రహదోషాలకి పరిష్కారం ఏమా ఆచరించాలి, ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతాలంతా కూడా మీరు జాతకాన్ని చూపించి జాతకానికి తగ్గు పరిష్కారం ఆచరించడం వల్ల దివ్యమైన యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఈ పుణ్యమైన యోగాల కోసం మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకంతా కూడా మంచి శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయ నమః.